సో ఇది అక్కడ జరుగుతూ ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ వార్త కనిపిస్తున్నది, జూలై 1వ తేదీ నుంచి రుణమాఫీకి శ్రీకారమట, ఆగస్టు 15 లోపు పూర్తి చేసేలా నిర్ణయం. సో రేవంత్ రెడ్డి మొన్న మీడియా సమావేశంలో కూడా ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి ఆగస్టు 15 లోపు రుణమాఫీ పూర్తిగా కంప్లీట్ అవుతుందా అంటే, అంతకు ముందే కంప్లీట్ అయితే మీకు ఏమైనా ప్రాబ్లమా అని ఒక ఆన్సర్ ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు ఆ లోపుగానే ఆగస్టు 15 లోపుగా ఆగస్టు 15 వచ్చే నాటికి మొత్తం 2 లక్షల రుణమాఫీ కంప్లీట్ చేయాలన్న ఒక ఆలోచనతో ఉన్నట్టయితే కనబడుతున్నది. రుణమాఫీ పథకం అమలుకు జూలై 1వ తేదీ నుంచే సర్కారు శ్రీకారం చుట్టబోతున్నది. ఆగస్టు 15వ తేదీ లోపుగా ప్రక్రియ మొత్తం పూర్తి చేసేలా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు నిధులు సమీకరించాలని ఆర్థిక శాఖకు కూడా ఆదేశాలు వెళ్ళినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రుణమాఫీ అమలుకు దాదాపు 31,000 కోట్లు అవసరమని సర్కార్ అంచనా వేస్తున్న సంగతి తెలిసింది. ఇందుకు ఆదాయ మార్గాలు ప్రభుత్వం అన్వేషిస్తున్నది. రిజర్వ్ బ్యాంకు నుంచి అప్పులు తీసుకోవడం, కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను వసూలు చేసుకోవడం, ఆదాయ శాఖల నుంచి నిధులను సర్దుబాటు చేసుకోవాలని కసరత్తు చేస్తోంది. అయితే రుణమాఫీ పథకం అమలుకు గతంలో అనుసరించిన విధానాలే పాటించాలని నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. అసలు వడ్డీ కలిపి ఒక్కో కుటుంబానికి 2 లక్షల వరకు మాఫీ చేయబోతున్నారు. రైతు కుటుంబం అంటే భార్య, భర్త, వారిపై ఆధారపడి ఉన్న పిల్లలను పరిగణలోకి తీసుకుంటారు. ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకుంటే వాటిని ఒకే గొడుగు కిందికి తీసుకురాబోతున్నారట. అంటే ఇప్పుడు కొడుకు పేరు మీద, వాళ్ళ పేరు మీద, ఇప్పుడు మరి ఆల్రెడీ డివైడ్ అయిన వాళ్ళ సంగతి ఏంది? అందుకే గైడ్లైన్స్ రావాలి. వాళ్ళు ఏదో జీవో ద్వారా ఆల్ గైడ్లైన్స్ అన్ని రిలీజ్ చేస్తామన్నారు. ఆ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత మనం ఏమైనా చెప్పగలుగుతాం. అగ్రి గోల్డ్ రుణాలు కూడా మాఫీ అట. అగ్రి గోల్డ్ అంటే అదనుకునేది, అగ్రి అండ్ గోల్డ్, అగ్రికల్చర్ అండ్ గోల్డ్ రుణాలు కూడా. అంటే చాలామంది ఏం చేస్తుంటారంటే గోల్డ్ పెట్టి పాస్బుక్లు పెట్టి లోన్ తెచ్చుకుంటారు. ఈ 3 టైప్స్ ఆఫ్ లోన్స్ ఉంటాయి. ఒకటి క్రాప్ లోన్స్ ఉంటాయి, అగ్రికల్చర్ లోన్స్. సో ప్యూర్గా పాస్బుక్ పెట్టి ఆ పంట చూయించి లోన్లు తెచ్చుకుంటారు. 2 టర్మ్ లోన్స్ ఉంటాయి, కొంత దీర్ఘకాలిక లోన్స్. 3వది గోల్డ్ లోన్స్ ఉంటాయి. సో ఈ గోల్డ్ లోన్స్ కూడా వాటి జాబితాలోకి తీసుకొస్తారట. బంగారం తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్న రైతులకు కూడా రుణమాఫీ పథకాన్ని వర్తింపచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందట. గ్రామీణ బ్యాంకుల్లో పట్టాదారు పాస్ పుస్తకాన్ని జత చేసి తీసుకున్న బంగారం రుణాలనే పథకం పరిధిలోకి తీసుకురావాలి అని భావిస్తున్నది. పట్టణ ప్రాంతాల్లో తీసుకున్న బంగారు రుణాలు మినహాయించాలని యోచిస్తున్నది. గతంలో ఈ తరహా నిబంధనని అమలు చేశారు, ఇప్పుడు కూడా వాటిని అమలు చేయబోతున్నారు. అలాగే నిర్ణీత వ్యవధిలో కటాఫ్ తేదీలోపు తీసుకున్న రుణాలతో పాటు రెన్యువల్ చేసుకున్న పంట రుణాలు కూడా రుణమాఫీ పథకంలోకి వస్తాయట. అంటే ఇప్పుడు 2018 కంటే మీరు ఎప్పుడో లోన్ తీసుకున్నారు, బట్ ఆ లోను మీరు రెన్యువల్ చేసుకున్నారు, నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళిపోయింది. సో ఆ లోన్స్ కూడా ఈ పథకం పరిధిలోకి వస్తాయని పేపర్లో చెప్తున్నారు. ఇది ఏమైనా మనం ఇప్పుడు ఇవి మాట్లాడుకోవడం కంటే వాళ్ళు గైడ్లైన్స్ వచ్చిన తర్వాతనే మనం ఇది అవును అని అనుకోవచ్చు. మనం మళ్ళీ మాది కూడా మాఫీ అయిద్దట పేపర్లు వచ్చిందని అనుకుని తర్వాత వాళ్ళు ఇచ్చే గైడ్లైన్స్లో ఇంకొకటి ఉంటే మనం నిరుత్సాహపడాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఏదేమైనా మనం ఏం చెప్తున్నామంటే 100కి 100% దీంట్లో కఠినమైన నిబంధనలు పెట్టే ఇది అమలు చేయాలి. ఎందుకంటే ఈ ఉచిత పథకాలు ఇవన్నీ కూడా ఈజీగా అనర్హులకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇది చాలా దారుణమైన విషయం. ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళకి, ఫైనాన్షియల్గా ఏ ఇబ్బంది లేని వాళ్ళకి ఈ ఉచిత పథకాలు చేరడానికి అవకాశం ఉండకూడదు. సో నిరుపేదలైన చిన్న సన్నకారు రైతులు ఇట్లాంటి వాళ్ళకి ఇది పోవాలి. కూలీ చేసుకునే వాళ్ళకి ఆ ఉచిత పథకాలు ఎవరికి పోవాలా? కౌలు రైతులకి, భూమి లేని వాళ్ళకి. ఇప్పుడు భూమి ఉన్న వాళ్ళకి భూమి పట్టాలు పెట్టి మాఫీ అదన్నా తీసుకున్నాం. భూమి లేని వాళ్ళ సంగతి ఏంది? ఇప్పుడు రైతు బంధు అట్లీస్ట్ భూమి ఉన్న వాళ్ళకైనా వస్తున్నది. భూమి లేని ఆ రైతుల సంగతి ఏంది? కూలీల సంగతి ఏంది? ఎవరైనా ఆలోచిస్తున్నారా? మీరు ఎలక్షన్స్కి ముందు కూడా ఇదే చర్చ జరిగింది. రైతు బంధు ఇస్తున్నాడు, భూమి ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇస్తున్నాడు. మా పరిస్థితి ఏంది? మాకు గుంట భూమిలో మేమేం పాపం చేసినామని ప్రజలు అడుగుతున్న ప్రశ్నకి ఏం సమాధానం ఉంది మన దగ్గర? పోనీ మనం అనుకుంటున్నట్టు భూమి అంతా అందరికీ ఉందా? లక్షలాది మందికి భూమి లేని నిరుపేదలు ఈ రాష్ట్రంలో ఉన్నారు కదా. ఎస్సీ ఎస్టీల చేతిలో ఇవాళ భూములు ఉన్నాయా? ఎన్ని భూములు ఉన్నాయి? భూములు ఉన్నది ఎవరి చేతిలో ఉన్నాయి భూములు? ఇది మనం ఆలోచించాలి.